సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నా శక్తి, నీ సాయి శక్తి నీలో ప్రవేశించింది బిడ్డ. మరో 25 నిమిషాల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. వదులుకున్నావంటే వెక్కి వెక్కి ఏడుస్తావు, కన్నీళ్లు పెట్టుకుంటావు, కుమిలిపోతావు, పశ్చాత్తాపడతావు, కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే ఏం చెయ్యాలో దిక్కుతోచిన స్థితిలోకి పడిపోతావు. సాక్షాత్తు నీ సాయి శక్తి నీలో ప్రవేశించటం అంటే మాటలా తల్లి? ఇది అందరికీ సాధ్యమా? అందరిలోకి నీ సాయి శక్తి ప్రవేశిస్తుందా? కాదు కదా. సాయి ఎంచుకుంటేనే కదా, సాయి ఎన్నుకుంటేనే కదా, సాయి సెలెక్ట్ చేసుకుంటేనే కదా. అంటే ఇప్పుడు ఈ సందేశం నీ దాకా వచ్చింది, నీ సాయి శక్తి నీలో ప్రవేశించబోతోంది. ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, నీ ముందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మాత్రమే దానికి అర్హురాలివి అని అర్థం కదా. అలాంటప్పుడు నీ సాయి శక్తి నీలో ప్రవేశించడానికి తహతహలాడిపోతూ ఉన్న సమయాన నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నన్ను నెట్టేస్తే, పక్కకు తోసేస్తే నన్ను బాధ పెట్టిన దానివే కదా. ఆ తర్వాత నువ్వు ఎంత కష్టంలో వచ్చినా నేను పిలుస్తానా? నేను పలుకుతానా నువ్వు ఎంత పిలిచినా? కాదు కదా. జాగ్రత్త, అసలు వదులుకోకు. తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపడినా కూడా ఏమీ కూడా రవ్వంత ఉపయోగం ఉండదు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చాలా సులభంగా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎందుకు ఇంత నమ్మకంగా గట్టిగా చెప్తాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది గురువు గారి దగ్గర పూజలు చేయించి మంచి పరిష్కారాలు అందుకొని మనకి ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు. గురువు గారి వల్ల మేము చాలా లాభపడ్డాము, కష్టాల నుంచి బయటపడ్డాము అంటూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, జాగ్రత్త. ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సందేశాన్ని వదులుకోవద్దు. వదులుకున్నామంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీదనే ఎవ్వరూ ఉండరు తల్లి. ఈ మాట గట్టిగా బల్ల గుద్ది చెప్పగలను. ఎందుకో తెలుసా? నీ సాయి శక్తి, నీ సాయి దివ్య శక్తి, ఎవరూ కూడా ఎప్పుడు అనుభవించలేని శక్తి ఈరోజు నీలో లీనం అవ్వబోతోంది. యుగాల తర్వాత కోట్ల మందిలో ఒక్కదానిగా ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను, నిన్ను ఎంచుకున్నాను, నువ్వు ఎంపిక చేసుకున్నాను. నీకోసం ఎవరినో పంపబోతున్నాను, నీకోసం ఎవరినో తీసుకురాబోతున్నాను, నీకోసం ఏదో రాబోతోంది. నీకు అందివ్వటానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను. అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితం మారే క్షణం, నీ తలరాత, నీ కష్టాలు తీరే క్షణం, నీ కన్నీళ్లు దూరమయ్యే క్షణం, నీ దరిద్రమంతా తొలగిపోయే క్షణం, అద్భుతాల అమృతాల గడియలు తలుపు తెరుచుకునే సమయం ఇది. ఈ సమయం 25 నిమిషాలు ఉంటుంది తల్లి, రాసి పెట్టుకో. 25 నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది. నీ జీవితం అతిపెద్ద మలుపు తిరగబోతోంది. నీ జీవితం దిశ దశ కూడా మారబోతున్నా. నీ జీవితాన్ని ఒక సుడి తిప్పి వదలబోతున్నా. ఎలా ఉంటుంది నీ జీవితం అంటే, ఈ అక్షయ తృతీయ అమావాస్య ముందు ఒకలా నీ జీవితం ఉంటే, ఆ తర్వాత ఒక్కలా ఉంటుంది. ఈ 25 నిమిషాల ముందు నీ జీవితం ఒక్కలా ఉంటే, ఇప్పుడు రాబోయే 25 నిమిషాల తర్వాత ఇంకొకలా మారిపోతుంది. నీ ఊహకు కూడా అందదు. అతి పెద్ద మలుపు తిరగబోతోంది బిడ్డ.
నీ జీవితంలో దశ దిశ అన్నీ కూడా తిరగబోతున్నాయి. కేవలం 25 నిమిషాలు. ఎందుకంటే సాయి శక్తి నీలో కలిసిపోయింది. సాయి శక్తి నీలో లీనమైపోయింది. ఇన్నాళ్లుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, దేనికోసమైతే కలలు గన్నావో, ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి. సిద్ధంగా ఉండు అందుకోవటానికి. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి అవహేళన చేసిన వాళ్ళు, నీ వెనుక నీ గురించి గుసగుసలాడుకున్న వాళ్ళు ఈరోజు భయంతో గజగజ వణికిపోతారు. తల దించుకుంటారు, తల వంచుకుంటారు, తల ఎత్తలేని స్థితికి వచ్చేస్తారు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోతుంది. నీ ప్రతి దారి పూల పానుపులా మారిపోతుంది. ఎందుకంటే ఈ సాయి నీకు అద్భుతమైన రోజును అందిస్తున్నాడు. ఈ రోజును వదులుకున్నావు అంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు తల్లి. సాయి అస్తమానం కూడా ఇలాంటి సందేశాలను నీకు పంపడు. ఈ సందేశం నీ కంట పడింది, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, దేనికోసమో నువ్వు చూస్తూ ఉండగా ఈ వీడియో నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి నువ్వు అర్హురాలివి, నువ్వే అర్హత ఉన్న వ్యక్తివి. ఇది నీ కోసం మాత్రమే సాయి చేతుల మీదుగా రాయబడి ఉంది. సాక్షాత్తు సాయి తన స్వహస్తాలతో రాసేశాడు. సాయి శక్తి నీలో మాత్రమే కలవబోతోందని గుర్తించుకో తల్లి. ఎరుకతో ఉండి, హెచ్చరికతో ఉండి, ఏమరుపాటుతనం లేకుండా, నిర్లక్ష్యంతో ఉండకుండా ఖచ్చితంగా విన్నావు అంటే 25 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను. ఒక్క 25 నిమిషాలు నీ జీవితాన్ని నాకు ఇచ్చి చూడు. నీ జీవితాన్ని ఎంతలా మార్చి నీకు అప్పగిస్తానో చూస్తావు. అంటే మోకాళ్ల మీద కూర్చొని నీ సాయికి ప్రణామాలు చెప్తావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతాయి. ఈ సాయి కాళ్లను కన్నీళ్లతో కడిగేస్తావు. అలాంటి అద్భుతమైన సందేశం కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయి తల్లి. నీకు ఫలితం దక్కుతుంది. చివరి వరకు ఎవరైతే నాతో ఇక్కడ నిలబడతారో, ఎవరైతే పోరాడుతారో వాళ్ళకు మాత్రమే విజయం వరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓపిక చాలా అవసరం తల్లి. నీకు సాక్షాత్తు సహాయం చెయ్యటమే కాకుండా ఈరోజు నీ సాయి నీ ఉనికికి అర్థాన్ని తెలియజేస్తున్నాడు. ఈ సంకేతాన్ని నేను నీకు పంపుతున్నా. మళ్ళీ మళ్ళీ నువ్వు మేల్కోవటానికి, నువ్వు గుర్తించటానికి రాబోతున్నటువంటి మార్పు, ఒక అవతరణ. ఇది నీ సాయి యొక్క దివ్యశక్తి. దివ్యశక్తి పూర్తి రూపం. నువ్వైతే పూర్తిగా విని తీరాల్సిందే తల్లి, నమ్మి తీరాల్సిందే. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు నా దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను చూసి ముఖం దిప్పేసుకుంటున్నారు, ఎందుకు కారణం లేకుండా నన్ను వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు విను, నీ కర్మల ఫలితం కాదు, కానీ నీ యోజనలో భాగ్యం ఇది. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీ స్థాయికి తగిన వాళ్ళు కాదు. వారు నీ ఉద్దేశానికి యోగ్యులు కాదు. వారు నిన్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నువ్వు ఆ సత్యం యొక్క ఆజ్ఞలో తప్పించావు. ఇక్కడ అబద్ధం, మోసం మరియు ఇంకా వేరే వాటికి స్థానమే లేదు తల్లి. నీ జీవితంలో ఇప్పుడు రాబోయే సత్యం అది. నీలాంటిదే, నీ లోపల నుంచి ఉజ్వలమైనది, నిర్మలమైనది, అంతేకాదు ప్రేమమైనది. అది నిన్ను నీ సొంత రూపంలోనే గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కానీ మార్చటానికి ప్రయత్నించదు. అంతేకాదు తల్లి, నేను చెప్తున్నాను కదా, నీ సాయిని నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను సంకేతాలు నీకు పంపాను. అందుకే నేను పంపిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలు కాదు. అవి ఒక దివ్యతత్వం. వాటి భాష అది పంచదిశల చేతనమవుతుంది, పంచతత్వాల ఆహ్వానం అవుతుంది. ఇప్పుడు నువ్వు సందేశం వింటున్నప్పుడు తల నుంచి ధన్యవాదాలు చెప్పు. నీ కోసం కాదు, నీ సాయి కోసం కాదు, నీ లోపల భాగం కూడా, ఆ భాగానికి కూడా ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పటి వరకు ఓటమిని అంగీకరించలేదు ఎప్పుడూ కూడా నీ ఆత్మ. చీకటిలో కూడా కాంతిని వెతుకుతూనే ఉంది. ప్రపంచం యొక్క గుంపులో కూడా తనను తాను కోల్పోలేదు. ఎందుకంటే అది నీ పెద్ద బలం. ఇప్పుడు నీ జీవితంలో ఈ కొత్త శక్తి, నీ సాయి శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకో తెలుసా? ఇదంతా ఒక్కసారి జరుగుతుంది, అకస్మాత్తుగా, ముందస్తు సూచన లేకుండా. ఎందుకంటే ఇలాంటి కృప నీ మీద దిగుతుంది తల్లి. మేఘం నుంచి మెరుపులు నిశ్శబ్దంగా కాదు, గర్జనతో వస్తాయి. నువ్వు సిద్ధంగా ఉండవు. ఎందుకంటే నేను ఎవరినో తీసుకువస్తున్నాను. ఎవరో ఒకరు నీ జీవితానికి ప్రేమ మాత్రమే ఇవ్వరు, కానీ అర్ధ భాగం కూడా అవుతారు. ఇది ఏ సాధారణ సంబంధం కూడా కాదు తల్లి. ఇది ఒక ఆధ్యాత్మిక, ఆత్మిక మిలనం. ఇది ఒక డివైన్ యూనివర్స్. దీన్ని ఆత్మలు మాత్రమే గుర్తించగలవు, శరీరాలు కాదు. నాకు తెలుసు, నువ్వు చాలా సహించావు. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో నీ సత్యాన్ని అబద్ధమని కూడా అన్నారు. ఎవరో నీ ప్రేమను బలహీనంగా భావించారు. ఎవరో నిన్ను వదిలేసి ప్రపంచాన్ని కౌగిలించుకున్నారు. కానీ ఇప్పుడు వారికి తమ కర్మఫలం అనేది లభించింది.
ఎవరో ఒకరు ఇప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చేస్తారు తను అబద్ధాల ప్రశంస వెనుక ఎంత కోల్పోయాడు అని. ఎవరో ఒకరు ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకుంటారు. నీలాంటి ప్రజలు మళ్ళీ దొరకరు, లభించరు అని. నీలాంటి మనిషి మళ్ళీ దొరకరు అని. అంత తీవ్రంగా ఉంటుంది. ఆ ఆత్మ ఇప్పుడు అస్థిరంగా ఉంది తల్లి. నేనే చూస్తూ ఉన్నాను కదా, ఈ సాయిని చూస్తున్నాను. వారి ఆత్మకు అస్థిరత బాధించటం ప్రారంభమైంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు. అంతేకాదు, నా ఛాయలోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా నిన్ను మోసం చేయలేరు. ఈ సాయి శక్తి నుంచి కూడా నిన్ను ఎవ్వరూ కూడా తప్పించలేరు. సాయి రక్షణ కవచంలో ఉన్న నిన్ను ఎవరూ కూడా మోసం చెయ్యలేరు. చేసే సాహసం కూడా చెయ్యలేరు. నేను చూశాను కదా, నువ్వు జనాలకు ఎంత ఇచ్చావు, ప్రేమ, సమయం అంతా అప్పనంగా ఇచ్చేశావు. కానీ బదులుగా ఏం లభించింది? తిరస్కారం. అందుకే మోసం అన్నది చాలా చాలా ఒక పెద్ద ప్రమాదం బిడ్డ. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. మోసం అంతా ముగుస్తుంది. ఇప్పుడు మాత్రమే నీవు కావాల్సింది పొందుతావు. ఇప్పుడు అది నీకు లభిస్తుంది. నీది, మరియు అది కూడా నా చేతుల మీదుగా లభిస్తుంది. నీకు దొరకాల్సింది, దక్కాల్సింది. ఇప్పుడు నీ భాగ్య నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ఏవి నిద్రలో ఉన్నాయి, అవి అనగారినవి కూడా మేల్కుంటాయి. అవన్నీ కూడా కాంతిని ఇస్తాయి. నిన్ను ఇప్పుడు చిన్నగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు, మాడి మసైపోతారు. వారు తడబడతారు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు నా చేతిలో, నా శక్తిలో కలిసిపోయావు. నా మిలనంలో నువ్వు మిలనం అయిపోయావు. నా శృతిలో ఇప్పుడు నువ్వు చూడగలవు మరియు అర్థం చేసుకోగలవు. సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేనిది. ఇప్పుడు నీ ఆలోచనలు నీ సాయితో సంభాషిస్తాయి. ఇప్పుడు నీపై నీ సాయి శక్తి ప్రవహిస్తోంది. ఎవరు నా స్పర్శలోకి వచ్చారో ఆ వ్యక్తి అజీవుడుగా అవుతాడు. ఇప్పుడు ఎవరూ కూడా నిన్ను ఆపలేరు తల్లి. ఎవరూ కూడా నిన్ను కిందికి పడేయలేరు, తోసెయ్యలేరు. ఎందుకంటే సాయి నిన్ను పట్టుకుని ఉన్నాడు గట్టిగా. సాయి శక్తి ఇప్పుడు నీలో కలిసింది. ఇప్పుడు నువ్వు నా రూపంగా మారిపోతూ ఉన్నావు, నా స్వరూపంగా మారిపోతున్నావు, నా శక్తిగా మారుతూ ఉన్నావు. ఇప్పుడు నేను పంపబోతున్నా ఆ వ్యక్తి, నీ దగ్గరికి రాబోతున్న ఆ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నా శక్తిలో నిండి ఉన్నటువంటి వ్యక్తి, సాయి దూతగా వస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి విజయం వైపు అడుగులు వేస్తాడు. ఎందుకంటే నా యోజనంలో ఉన్న ఆ వ్యక్తి ప్రతి నిత్యం కూడా నిన్ను తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తాడు. జీవితంలో ప్రతి కఠిన అనుభవాన్ని కూడా నీకు అర్థమయ్యేలా చేస్తాడు. కాబట్టి నువ్వు స్వయంగా ఆ యొక్క రూపంలో ఉంటే తెలుసుకో, నేను నీలోనే పని చేస్తున్నాను. నువ్వు భోజనం తయారు చేస్తున్నప్పుడు, నువ్వు ప్రేమతో సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచం సేవ చేస్తున్నాను తల్లి. నీ భాగ్యంలో, నీ నక్షత్రాల్లో ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి, మిలమిలా మెరిసిపోబోతున్నాయి. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ సందేశం నీకు రావటానికి గల కారణం కూడా చెప్తాను విను. ఇప్పుడు నువ్వు మేల్కొనే సమయం కాబట్టి, ఇప్పుడు సిద్ధమయ్యే సమయం కాబట్టి ఆ యోజన పూర్తవుతుంది. నా పని పూర్తవుతుంది. ఆ అద్భుతం జరుగుతుంది. అంతేకాదు తల్లి, ఇది నేను చెప్తున్న మాట. నీకు నేను మాట ఇస్తున్నాను. నువ్వు ఇక ఆగవు, నువ్వు ఇక లొంగవు. ఎందుకంటే నీ ఓటమిని నేను చూడలేను కాబట్టి, నువ్వు నా అంశవు కాబట్టి, నీలో అదే శక్తి ఉంది కాబట్టి, సాయి శక్తి. అదే చెప్తావు నువ్వు. మళ్ళీ నువ్వు మర్చిపోయావు, కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకో, మళ్ళీ మేల్కో, మళ్ళీ గుర్తించు. మళ్ళీ ఇదంతా జరిగినప్పుడు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పు సాయి అని మనస్ఫూర్తిగా నీ హృదయం నుండి చెప్పు. ఎందుకంటే ఇదంతా నా కృపతో జరిగింది. నీ కర్మలు మార్గం సృష్టించబడ్డాయి, కానీ సాయి ఆశీర్వాదం నీ మార్గంపై పూలు పూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పొందిన సత్యాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే ఇది సత్యం, సాయి సత్యం. కాబట్టి నీ హస్తం కూడా అదే. ఇక్కడ నా రక్షణ కవచం కూడా అదే. చివరిసారిగా తెలుసుకో తల్లి, నీకు వ్యతిరేకంగా నిలిచిన జనాలు, నీ హెచ్చరికను చేసిన వాళ్ళు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నారు. న్యాయం మరియు ధర్మం నేను రాసేశాను. ఎవరు ఏం చేశారు? అబద్ధాన్ని స్వీకరించి వెళ్ళిన వారు కూడా, వాళ్ళంతా కూడా తమ సొంత జాలిలో చిక్కుకున్నారు. అంతేకాదు, సత్యంపై నడిచిన వారు ఇప్పుడు నాతో బహుమతి పొందుతున్నారు. అది నువ్వే. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను. నీ సౌభాగ్యంలో ఇదంతా కూడా రాస్తున్నాను. ఎక్కడ అనుమానాలు ఎదుర్కొన్నావో అక్కడే సత్కారాలు, ఎక్కడ చేత్కారాలను పొందావో అక్కడే సత్కారాలు అందుకోబోతున్నావు. ఎందుకో తెలుసా? సత్యంపై నడిచావు కాబట్టి అంతటి అద్భుతమైన బహుమతి నా చేతుల మీదుగా నీకు నేను అందిస్తున్నా తల్లి. ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మార్పులో, ప్రతి చోట నేను ఉన్నాను. ఇప్పుడు నీ జీవితం అక్కడే ఉండదు. ఇప్పుడు ఇది నా కార్యక్షేత్రం. నేను ఇక్కడ నా శక్తి పని చేస్తున్నాయి. అక్కడ మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. విను తల్లి, నేను నిన్ను ఈ భూమిపైకి పంపినప్పుడు
నిన్ను ఖాళీగా పంపలేను. నేను నీలో బీజం నాటి నాది సమయం వచ్చినప్పుడు ఒక దివ్య వృక్షంగా మార్చేసుకుంటాను. అలా అనుకునే పంపాను. నువ్వు మర్చిపోయావు నువ్వు ఎవరో. ఎందుకంటే ప్రపంచ జనాలు ఎలా ఉంటారో, ప్రపంచ మాటలు, వారి కర్మలు, వారి నిర్ణయాలు, వారి లక్ష్యాలు మరియు వారి తిరస్కారం నీపై పొరలు చుట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు అన్ని పొరలను ఒక్కొక్కటిగా తొలగించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు నీ లోపల నీ సాయశక్తి మేల్కొంటోంది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలుగా మాత్రమే ఉండవు. అవి వాక్యాలు కాదు, వరాలు మూటలుగా బయటికి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీ దృష్టి వారి లోపల దాగిన సత్యాన్ని ఛేదించి చూస్తుంది. ఎందుకంటే నీ ఆత్మ దివ్య సృష్టిలో కలిసిపోయింది. నేను నీకు ఇది చెప్పటం లేదు. నువ్వు నిర్భయవంతుడివి. ఎందుకంటే నువ్వు ముందు నుండి కూడా నిర్భయవంతుడివే. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మీద ఏం చేశారంటే నువ్వు పిరికివాడివి అన్న ఒక పొర కప్పేశారు. ఆ పొరలో నేను దాచేశారు. అప్పుడు నువ్వు కూడా లోపలుండి నేను పిరికివాడనేమో అన్న భ్రమలో బ్రతికేస్తూ వచ్చావు. ఎందుకంటే ఎదుటివారికి ప్రేమను పంచు, ఎదుటివారికి ప్రేమను ఇవ్వు. ఎక్కడైతే నువ్వు ఎదుటివారికి ప్రేమను పంచి ఇస్తూ ఉంటావో నీకు మళ్ళీ నేను అదే ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అది నాకు ఇచ్చినట్టే అవుతుంది. నీ సాయి నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సమయం వచ్చింది తల్లి. నీ ఉనికి పూర్తిగా సంపూర్ణతను స్వీకరించింది. ఇప్పుడు నీ ఉనికి చిన్నగా లేదు. దాన్ని గుర్తించు, దాన్ని గౌరవించు. అసలు ప్రశ్న వెయ్యకు. తనని చేతగాని దానిలా దోషణ చెయ్యకు. ఎందుకంటే జరగాల్సింది గతించాల్సిందే. అంతేకాదు రాబోతున్నది నీ ఉన్నతికి మాత్రమే తల్లి. ఒక ఆత్మ చాలా గాయపడినప్పుడు దాని కాంతి మరియు తీవ్రం అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ కాంతి స్థితిలోకి వచ్చావు. నీ ఆత్మ ఇప్పుడు కాంతిని ఇవ్వటం ప్రారంభించింది. నీ పెద్ద అద్భుతం జరగబోతోంది నీ జీవితంలో. నీ అతి పెద్ద సమాధానం కూడా ఇదే అవుతుంది. అంతేకాదు నీకు ఆ ఎత్తుని కూడా ఇస్తుంది. ఇక్కడ నిన్ను ఎవరూ తాకలేరు. ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నావు. నువ్వు నా ఉనికిని గుర్తించావు. నీ లోపల నీ సాయశక్తి లేచి నిలబడింది. అది సంవత్సరాలుగా మౌనంగా ఉంది. ఇప్పుడు ఈ సమయం నువ్వు నీ జీవితాన్ని నీ రూపంలో స్వీకరించడానికి నేను నీ కోసం సృష్టించినట్లు మరియు ఇక్కడ ఈ సందేశంలో నువ్వు విన్నావు కదా. అయితే ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఎప్పుడూ ఒక్కటే తల్లి. నీ సాయశక్తి నీలో ఉంది అని గుర్తించు. నేను ఏదైనా చెయ్యగలను, ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదుర్కోగలను, దేన్నైనా పోరాడగలను. అన్నింటినీ తట్టుకునే శక్తి నాకు ఉంది. నాలో నా సాయి శక్తి లీనమైపోయింది. నా చేతగానిది ఏదీ కూడా నాకు లేదు అన్న ఒక నమ్మకాన్ని నువ్వు తెచ్చుకున్నప్పుడు ప్రతి క్షణం కూడా నీతోటే నీతోనే ఉంటాడు ఈ సాయి. నీలోనే ఉంటానని చెప్పాను కదా. 25 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తానని చెప్పాను కదా. ఇంతవరకు నువ్వు విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మారే ఉన్నావు. ఒక్కసారి నీలో మార్పు మొదలైంది అనిపిస్తే ఇక్కడ నాకు చెప్పు తల్లి. సాయి నాలో మార్పు వచ్చింది అని, నేనెంతో సంతోషంతో ఆనందంతో పొంగిపోతున్నాను బాబా అంటూ ఒక్కసారి నాకు చెప్పు. నేను కూడా విని సంతోషిస్తాను. ఎందుకంటే నా శక్తి నీలో ఖచ్చితంగా నా మాటల ద్వారా ప్రవేశించింది బిడ్డ. నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టింది, బద్ధకాన్ని పోగొట్టింది, చేతగాని తనాన్ని పోగొట్టింది, అన్నింటికి భయపడే తత్వాన్ని పోగొట్టింది. కాబట్టి 25 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తాను అన్నాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవటమే ఇంకా ఆలస్యం. నీ జీవితం బాగుపడిపోతుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.